వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఇండియన్ ఎకానమీ సిలబస్ని బేస్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించి క్లాసెస్ని మీకు అందిస్తూ ఉంది. సో ఎకానమీ అంటే మీకు ఎనిమీలా కాకుండా ఎకానమీ అంటే ఈజీ అనేలాగా ఈ క్లాసెస్ని మీకు నేను టీచ్ చేయబోతున్నాను. సో నేను రాజ్ కుమార్ మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కరెంట్ ఎకానమీతో లింక్ చేస్తూ కరెంట్ ఎకానమీ అప్డేట్స్ని మీకు ఇంక్లూడ్ చేస్తూ ఈ క్లాసెస్ని ఎక్స్క్లూజివ్గా ఈ ఇయర్కి సంబంధించి మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసి ఇస్తున్నాం. సో దీనికోసం ఈ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి. అలాగే క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మనం ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ప్రణాళికలు చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో ఈ ప్రణాళికలనే మనం ఏమంటున్నాం, ప్లానింగ్స్ ఇన్ ఇండియా అని అంటున్నాం. సో మరి ఈ ప్రణాళికలకి సంబంధించి భారతదేశం ఒక 65 సంవత్సరాల పాటు ప్రాధాన్యతను ఇస్తూ 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు అమలు చేయడం జరిగింది. మరి ఇలా 65 సంవత్సరాల ఈ ప్రణాళికలకి సంబంధించి ప్రతి అంశాన్ని మనం నేర్చుకున్నట్లయితే మనకి ఇండియన్ ఎకానమీ మీద ఒక క్విక్ నాలెడ్జ్ అనేది రావడానికి అవకాశం అనేది 100% ఉంది. ఎందుకు అనంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమైనటువంటి ప్రణాళికలలో వివిధ రకాల పాలసీలు, వివిధ రకాల చట్టాలు, వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులను, అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని, స్కీమ్స్ని, వీటన్నింటినీ కూడా ప్రణాళికలలో భాగంగా తీసుకురావడం జరిగింది. సో ఇలా ఈ ప్రణాళికలు అనేవి మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఫుల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇదే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇతర చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, జాతీయ ఆదాయం కానీ, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, అలాగే నీతి ఆయోగ్ కానీ, ఇలాంటి వాటి అన్నింటికి సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మనం చాలా సులువుగా ఈ ప్రణాళికలు నేర్చుకున్న తర్వాత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి, సులువుగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. సో ఇప్పుడు మనం ప్రణాళికలకి సంబంధించి ప్రణాళిక సంఘం అనేది ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఎవరి నిర్వచనం ఇచ్చారు అని అంటున్నాం? ప్రణాళిక సంఘం అని అంటున్నాం. సరే, మరి ఈ ప్రణాళిక సంఘం ఏమని నిర్వచనం ఇచ్చింది అని అంటే, ఏవైతే వనరులు ఉంటాయో ఆ వనరులు, దేశంలో లభ్యమవుతున్నటువంటి వనరులను ఎంత మేర సాధ్యమైతే అంత మేర వాటిని ఉపయోగించుకొని వినియోగించుకొని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించడమే ప్రణాళికలు అని చెప్పేసి ప్రణాళిక సంఘం చెప్పడం జరిగింది. సార్ నేను ఏమంటున్నాను అని అంటే, కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించడం కోసం లభ్యమవుతున్నటువంటి వనరులను ఎంత మేర సాధ్యమైతే అంత మేర వినియోగించుకొని ఆ నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించడమే ప్రణాళికలు అంటారు అని చెప్పేసి ఎవరన్నారు అని అంటున్నామనంటే, ఇగో ఈ ప్రణాళిక సంఘం చెప్పడం జరిగింది. సరే, ఈ ప్రణాళిక సంఘం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో ఇలా ఈ ప్రణాళిక సంఘం ఇచ్చినటువంటి డెఫినేషన్, నిర్వచనాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. మనం గ్రూప్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం. ఇది ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం. సో మరి ఈ గ్రూప్స్ ఉద్యోగాన్ని సాధించడానికి ఎంత మేర నీకు లభ్యమవుతున్నటువంటి వనరులు ఉన్నాయో చూసుకొని, అది కోచింగ్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అలాగే వేరే వారు ఇచ్చేటువంటి మెంటర్షిప్ కావచ్చు, నువ్వు ఎగ్జామ్స్ రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా నీకు లభించేటువంటి వనరులు. ఈ వనరులను ఉపయోగించుకొని అల్టిమేట్గా నువ్వు గ్రూప్స్ ఉద్యోగాన్ని సాధించడమే ఇక్కడ ప్రణాళికగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ డెఫినేషన్ని ఎవరిచ్చారు అని అంటున్నాము అనంటే, ప్రణాళికా సంఘం అనేది ఈ డెఫినేషన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి నేను దీన్ని రివిజన్ చేస్తూ ఉన్నాను మీకోసం. నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించడం కోసం లభ్యమవుతున్నటువంటి వనరులను చూసుకొని వాటి ద్వారా ఎంత మేర వీలైతే అంత మేర వాటిని వినియోగించుకొని ఆ నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను సాధించడమే ప్రణాళికలు అని అంటారు. సో ఇలా ఈ ప్రణాళికలకి సంబంధించి ప్రణాళిక నిర్వచనాన్ని చాలామంది చెప్పడం జరిగింది. మనం ప్రణాళికా సంఘం ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ప్రణాళికలు అనేవి
ప్రారంభించడం జరిగింది. సార్ మరి ప్రణాళికలు ఎప్పుడు భారతదేశంలో ప్రారంభమయ్యాయి అని అంటే 1950 మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఎవరు తీర్మానం చేశారు ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ 1950 మార్చి 15న అనంటే ఎవరు తీర్మానం చేశారు అనంటే కేంద్ర మంత్రి మండలి అనేది తీర్మానం చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి అనేది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది భారతదేశంలో. అది విధానపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏదైనా చట్టాలను చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కావచ్చు. సో ఇలా ఈ అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలను భారతదేశంలో ఎవరు తీసుకుంటారు అని అంటే కేంద్ర మంత్రి మండలి అనేది నిర్ణయాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకుని ఈ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు అని అంటున్నాము అని అంటే 1950లో ఎప్పుడు మార్చ్ 15న ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్, ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అని అంటే మీరు వెంటనే చెప్పాల్సినటువంటి ఆన్సర్ 15 మార్చ్ 1950 అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ తీర్మానం అనేది అప్పుడు ఎవరి అధ్యక్షతన జరిగింది అని అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఈ తీర్మానం అనేది జరిగింది. సో ఇలా ఈ తీర్మానం ద్వారా ఏం చేశారు అని అంటే భారతదేశానికి ప్రణాళికలను తీసుకొస్తున్నాం, ఈ ప్రణాళికలకి సంబంధించి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాము అని అంటే 15 మార్చి 1950లో ప్రారంభమయ్యింది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ ప్రణాళికా సంఘం అనేది భారతదేశంలో ప్రారంభం కావడం జరిగింది అని అంటున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాను 15 మార్చి 1950లో ప్రారంభమైంది. సార్ మరి భారతదేశంలో ప్రణాళికలు తీసుకురావాలన్న ఆలోచన నెహ్రూ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది, నెహ్రూ క్యాబినెట్ దీని మీద ఎందుకు తీర్మానం చేసింది అని అంటే నెహ్రూ గారు అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు రష్యాలో తీసుకొచ్చినటువంటి ప్రణాళికల నుంచి వాటిని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో ప్రణాళికలను తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో భారతదేశంలో ప్రణాళికలు అనేవి ఆదర్శం ఎక్కడి నుంచి అని అంటున్నాము అని అంటే రష్యా దేశం నుంచి అని అంటున్నాం. ఈ రష్యా దేశం అనేది అప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఉంది. సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అని అంటున్నాం. ఈ రష్యా ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. ఎప్పుడు అమలు చేసింది అని అంటున్నాం మొదటిసారి ఈ ప్రణాళికలను 1928 నుంచి 1932 మధ్యన రష్యా మొదటిసారి పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించింది. దాన్ని కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇంకొక అంశం ఏంటి అని అంటే భారతదేశానికి సంబంధించి స్వతంత్రం వచ్చే నాటికి ఎప్పుడు అని అంటున్నాం 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే ఆర్థిక వ్యవస్థ అనేది అంతంత మాత్రంగానే ఉంది. ఏది అంతంత మాత్రంగా ఉంది అని అంటున్నాం, ఆర్థిక వ్యవస్థ అనేది పెద్దగా ఇంప్రూవ్ అయ్యి లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని కొల్లగొట్టి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి భారతదేశాన్ని భారత ప్రజలకి స్వతంత్ర రూపంలో అప్పగించడం జరిగింది. ఇక దీనికి తోడు పారిశ్రామిక రంగం అనేది కూడా పెద్దగా డెవలప్ అయ్యి లేదు. ఏమంటున్నాం, పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా ఏం జరగలేదు. సో ఇలా ఈ పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం, దాంతోపాటు ఈ ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో అది అంతంత మాత్రంగానే ఉండడం కూడా భారతదేశానికి ప్రణాళికలు అవసరము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన క్యాబినెట్ తీర్మానం చేసి ఈ ప్రణాళికలను తీసుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ప్రణాళికలకు ఆదర్శం ఎవరు అని అంటున్నాం, రష్యా నుంచి వీటిని ఆదర్శంగా పొందడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మరి ఈ ప్రణాళికా సంఘానికి సంబంధించి
రష్యా నుంచి రష్యాలో అమలు చేయబడినటువంటి ప్రణాళికలను ఆదర్శంగా తీసుకున్నాము అని అంటున్నాం. మరి ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాం? రష్యా ప్రణాళికలలో సక్సెస్ అయింది కాబట్టే వాటిని ఆదర్శంగా తీసుకున్నాం. మరి రష్యా ఫెయిల్ అయితే ఎవరు కూడా ప్రణాళికలను ఆదర్శంగా తీసుకోరు కదా. కానీ ఈ 1928 నుంచి 32 మధ్యన రష్యా ఏ విధంగా సక్సెస్ అయిందో కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. సో ఈ ప్రణాళికలకి సంబంధించి అసలు ఈ అంశం ఎలా వచ్చింది అని అంటే, రష్యాకి సంబంధించి 1917 అలాగే 1920 మధ్య కాలంలో మొదటిసారి ఈ ప్రణాళికలను గురించి చర్చించడం జరిగింది. ఎప్పుడు రష్యాలో ప్రణాళికలు అనేవి మొదటి ప్రణాళిక 1928 1932 మధ్యన అమలయ్యింది అనేది నేను ఇంతకుముందు చెప్పిన. కానీ రష్యాలో ఇప్పుడు ప్రణాళికలు ఎలా వచ్చాయి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని దానికోసం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ రష్యా అనేది ప్రణాళికలు చేయాలి అన్నటువంటి ఆలోచనను మొదటిసారి ఎప్పుడు కలిగి ఉన్నది అని అంటే 1917 1920 సమయంలోనే ఈ ఆలోచన రష్యాకి రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అని అంటే, రష్యాకి సంబంధించి జార్ చక్రవర్తుల నిర్ణయాల వలన, ఎవరి నిర్ణయాల వలన? జార్ చక్రవర్తుల నిర్ణయాల వలన ఏం జరిగింది అని అంటే ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. సో ఈ జార్ చక్రవర్తులకి సంబంధించినటువంటి నిర్ణయాల వలన రష్యా కూడా తనకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలో సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించింది. సో ఇలాంటి టైంలో దేశంలో ప్రణాళికలు అవసరము అని చెప్పేసి అప్పుడు రష్యా ఏం చేసింది అని అంటే ప్రణాళికల ఆలోచన చేసింది అని అంటున్నాం. ప్రణాళికల ఆలోచన ఎప్పుడు చేసింది రష్యా అని అంటే, ప్రణాళికల ఆలోచన 1917 1920లో ఈ ఆలోచన చేసి ప్రణాళికలను అమలు చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత 1928 నుంచి 1932 మధ్యన రష్యాకి సంబంధించి ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక అనేది అమలు కావడం జరిగింది. సో FYV అంటే ఏంటంటే ఫస్ట్ 5-year ప్లాన్ ఇన్ రష్యా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎక్కడ వచ్చింది అని అంటున్నాం? రష్యాలో ఇది రావడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ రష్యా అనేది మొదటి పంచవర్ష ప్రణాళికని 1928 నుంచి 32 వరకు అమలు చేసింది అని అంటున్నాం. కానీ ప్రణాళికలు చేయాలన్న ఆలోచన మాత్రం రష్యాకి 1917 నుంచి 20 మధ్యలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా స్టాలిన్ నేతృత్వంలో రష్యా అనేది ఈ ప్రణాళికను అమలు చేసింది. సో ఈ ప్రణాళికలలో వీరు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు రష్యా వారు అని అంటే, ఒకటి భారీ పరిశ్రమలకి, అలాగే రెండోది ఏంటి అని అంటే కలెక్టివ్ ఫార్మింగ్కి. ఏమంటున్నాం? కలిసి వ్యవసాయం చేయడానికి సంబంధించి, కలెక్టివ్ ఫార్మింగ్కి సంబంధించి వీరు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ వ్యవసాయంలో కూడా మంచి వృద్ధిని రష్యా అనేది సాధించింది. దీన్నే రష్యాకి సంబంధించి కొల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? కొల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇక ఈ రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికల్ని ఏమంటున్నాము అని అంటే గోస్ ప్లాన్ ప్రణాళికలు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? గోస్ ప్లాన్ ప్రణాళికలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ రష్యా అనేది ప్రణాళికలను అమలు చేసింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుంచి రష్యా ప్రణాళికలను స్టార్ట్ చేసింది? 1928 నుంచి ప్రారంభించింది అని అంటున్నాం. నేను ఇక్కడ మీకు ఇంకో విషయం ఏం చెప్పబోతున్నాను అంటే, ప్రణాళికలకి సంబంధించి ప్రపంచంలో రష్యా ప్రణాళికలను మొదటిసారి అమలు చేసింది అని అంటున్నాం. ఈ ప్రణాళికలు అనేవి ప్రపంచ దేశాలకి ఆదర్శంగా మారింది అని అంటున్నాం. మనం 1950 మార్చి 15 నుంచి 1917 రష్యాలో ప్రణాళికలు స్టార్ట్ చేయాలన్నటువంటి అంశానికి వెళ్ళాం. అక్కడ నుంచి 1928లో రష్యా ప్రణాళికలను ప్రారంభించింది అని తెలుసుకుంటున్నాం. అంటే ప్రణాళికలకి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నేపథ్యాన్ని నేను మీకు చెప్తా ఉన్నా. ప్రణాళికలకి సంబంధించినటువంటి క్రొనలాజికల్ ఆర్డర్ని చెప్తా ఉన్నా. సో ఈ ఆర్డర్ని మళ్ళీ మనం భారతదేశానికి లింక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం రష్యాకి వెళ్ళాం. ఈ తర్వాత అమెరికా దేశానికి కూడా ఒకసారి మనం వెళ్ళాలి. 1928 రష్యా అనేది 1928లో ప్రణాళికలు ప్రారంభించిన తర్వాత 1920లో ఎప్పుడు అని అంటున్నా 1929లో ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఎక్కడ వచ్చింది ఈ ఆర్థిక మాంద్యం అని అంటే
అమెరికాలో రావడం జరిగింది. ఎక్కడ వచ్చింది అని అంటున్నాం? అమెరికాలో ఈ ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఎక్కడ? అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది సార్ 1929లో అమెరికాలో ఎందుకు ఆర్థిక మాంద్యం వచ్చింది అని అంటే, వాల్ స్ట్రీట్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్స్ అనేవి ఒక్కసారిగా అమెరికాలో కుప్పగూలడం జరిగింది. సో దీంతో అమెరికాలో ఆర్థిక మాంద్యం అనేది ప్రారంభమయ్యింది. సో ఎక్కడ? ఈ వాల్ స్ట్రీట్కి సంబంధించి అని అంటున్నాం. వాల్ స్ట్రీట్లో స్టాక్ మార్కెట్ అనేది కుప్పకూలింది అని చెప్పేసి దీని వలన అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రారంభమయ్యింది. సో మరి ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఆర్థిక మాంద్యం అమెరికాలో ప్రారంభమైన తర్వాత ఈ ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి విస్తరించడం జరిగింది. ఎక్కడికి విస్తరించింది అని అంటున్నాం? ప్రపంచ దేశాలకు ఇది విస్తరించడం జరిగింది. ఈ ప్రపంచ దేశాలకు విస్తరించినటువంటి ఆర్థిక మాంద్యం వలన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఏమంటున్నాం? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఎప్పుడు? 1929లో. కానీ ఒక దేశం మాత్రం ఎలాంటి ఆర్థిక మాంద్యానికి, ఇన్ఫ్లేషన్కి, ద్రవ్యోల్బణానికి లోన్ అవ్వలేదు. సో ఆ దేశమే ఏ దేశము అనంటే రష్యా దేశము. ఏమంటున్నాం? ఇప్పుడున్నటువంటి రష్యా, అప్పుడున్నటువంటి యుఎస్ఎస్ఆర్ మాత్రం ఎలాంటి ఇబ్బందులకు లోన్ అవ్వలేదు. సో ఎందుకు లోన్ అవ్వలేదు అని అంటే కారణం ఇంతకుముందు మనం చెప్పినటువంటి 5 years ప్లానింగ్స్, పంచవర్ష ప్రణాళికల కారణంగా రష్యా అనేది ఎలాంటి ఇబ్బందులకి లోన్ అవ్వలేదు. సో ఇలా రష్యా అనేది ప్రపంచ దేశాల అందరి దృష్టిని కూడా రష్యా తన వైపుకి మరల్చుకోవడం జరిగింది. ఒక అమెరికాలో వాల్ స్ట్రీట్ జనరల్లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం వలన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంటే, ఇన్ఫ్లేషన్ని ఎదుర్కొంటుంటే రష్యా మాత్రం ఎలాంటి ఇబ్బందులకు గురిగాలేదు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ రష్యా అవలంబించినటువంటి ప్రణాళికలు, రష్యా అమలు చేసినటువంటి 5 years ప్లాన్, వాటినే గోస్పాల్ అని అంటున్నాం. ఈ గోస్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశానికి అమితంగా నచ్చడం జరిగింది. సో ఇలా ఈ రష్యా నుంచి ప్రణాళికలు అనేవి భారతదేశానికి ఆదర్శమయ్యాయి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రష్యా సక్సెస్ అయింది కాబట్టి భారతదేశం కూడా పంచవర్ష ప్రణాళికలను తయారు చేసి వాటిని అమలు చేసి వాటి కోసం ప్రణాళికా సంఘాన్ని స్థాపించాలి అని చెప్పేసి స్థాపించింది 1950 మార్చి 15న. సో ఇలా భారతదేశానికి రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికలు అనేవి ఇంపార్టెంట్గా, ఆదర్శంగా, ఐడియల్గా మారాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక దీని తర్వాత ఈ రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికల కారణంగా భారత్ అనేది ఆదర్శంగా తీసుకుంది అని అంటున్నాం. ఇక రష్యా ప్రణాళికలనే మనం గోస్ ప్లాన్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు రష్యా నుంచి, అమెరికా నుంచి మనం ఒకసారి తిరిగి భారతదేశానికి వద్దాం. సో ఈ భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం మరి ప్రణాళికల గురించి ఎవరైనా మాట్లాడారా? ప్రణాళికలకి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ పైన వారు వర్క్ చేయడం జరిగిందా అనంటే దీనికి సంబంధించి కూడా మనం ఇప్పుడు 1932 రష్యా ప్రణాళికల నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాము అని అంటే 1934 భారతదేశానికి వస్తున్నాం. ఈ భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, సో ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏం రాశారు అని అంటే ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా. దీన్నే తెలుగులో ఏమంటున్నాము అని అంటే భారతదేశం కోసం ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎప్పుడు రాశారు అని అంటున్నాం? 1934లో రాశారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాసినటువంటి ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకంలో ఏం రాశారు అని అంటే భారతదేశానికి అవసరమైనటువంటి 10 సంవత్సరాల ప్రణాళికల గురించి వివరించడం జరిగింది. ఏమంటున్నాం? భారతదేశానికి అవసరమైనటువంటి 10 years ప్రణాళికలు ఎలా ఉండాలి అని చెప్పేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు
ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశారు, ఒక పుస్తకాన్ని రాశారు. దీన్నే తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమంటున్నాము అని అంటే భారతదేశం కోసం ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి రాయడం జరిగింది. ఇప్పుడు మనం స్వతంత్రానికి పూర్వం ప్రణాళికల మీద జరిగినటువంటి వర్క్ గురించి, దాని మీద వచ్చినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. సో మీకు ఈ ప్రణాళికలు అనేటువంటి చాప్టర్ ఎక్కడొచ్చినా కూడా ఈ క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ప్రణాళికలకి సంబంధించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియాలో 10 సంవత్సరాల భారత ప్రణాళికలు ఎలా ఉండాలి అని చెప్పేసి 1934లో ఒక బుక్ని రాశాడు అని అంటున్నాం. ఇలా స్వతంత్రానికి పూర్వం ప్రణాళికల గురించి మొదటిసారి భారతదేశంలో గ్రంథం రాయబడింది. ఆ గ్రంథం ఎవరు రాశారు అని చెప్పేసి ఫ్యూచర్లో మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాసినటువంటి ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథం గురించి మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని ఎప్పుడు రాయడం జరిగింది అని అంటే 1934లో దీన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాయడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్పాలి. స్టేట్మెంట్ లెవెల్లో ఎన్ని సంవత్సరాల కోసం ఇందులో ప్రణాళికలను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తయారు చేశారు అని అంటే 10 ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని తయారు చేయడం జరిగింది. ఆ గ్రంథంలో ఏ గ్రంథం అని అంటున్నాం? ఇండియన్ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సార్ మరి 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మొదటిసారి ప్రణాళికల గురించి ప్రస్తావించి గ్రంథం రాయడం జరిగింది, బుక్ రాయడం జరిగింది అని అంటున్నాం. కాబట్టి ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని మనం ఏమంటున్నాము అని అంటే ప్రణాళికల పితామహుడు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ప్రణాళికల పితామహుడు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు అనంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళికల పితామహుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక దీని తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య తర్వాత ప్రణాళికలకి సంబంధించి 1938లో మరొక సమావేశం జరిగింది. సో ఈ సమావేశం ఏంటి అనంటే 1938లో జరిగింది అని అంటున్నాం. ఈ సమావేశం అప్పుడున్నటువంటి జాతీయ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఏమంటున్నాం? నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఎప్పుడు? 1938లో. మరి 1938లో నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి జరిగినటువంటి సమావేశంలో ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అనంటే సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారు అని అంటున్నాం? 1938లో జరిగినటువంటి నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి మీటింగ్కి సంబంధించి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు అని అంటున్నాం. సో నేతాజీ గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ ఎందుకు రాయడం జరుగుతుంది అని అంటే మీరు ఎక్కువగా గుర్తుంచుకోవడం కోసం, ఎక్కువగా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ కావడం కోసం. సో ఈ సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన ఇతని ప్రెసిడెన్సీలో జరిగినటువంటి నేషనల్ కాంగ్రెస్ సమావేశం 1938లో కూడా ప్రణాళికలకి సంబంధించినటువంటి సమావేశంలో ప్రణాళికలకి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. సో మరి ఏం మాట్లాడారు సార్ అని అంటే ఈ సమావేశం జరిగిన తర్వాత ఈ సమావేశంలోనే నెహ్రూ అధ్యక్షతన, ఎవరి అధ్యక్షతన? మొదటి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించినటువంటి నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేటువంటి దానిని ఏర్పాటు చేశారు. ఏమంటారు? నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ప్లానింగ్ కమిటీ అని అంటున్నాం. సరే ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షుడిగా ఉండబోతున్నారు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉండబోతా ఉన్నారు. సో మరి నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు అని అంటున్నాం. ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీకి సంబంధించి ఇది ఏం చేయాలి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలాగా, ప్రజల తలసరి ఆదాయం పెరిగేలాగా ప్రణాళికలను రూపొందించండి అని చెప్పేసి 1938లో సుభాష్ చంద్రబోస్ గారి
అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో నెహ్రూ గారి కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీకి, నేషనల్ ప్లానింగ్ కమిటీకి ఎవరు అధ్యక్షుడిగా ఉంటారు అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉంటారు. మరి ఈ జాతీయ ప్రణాళిక కమిటీ అనేది నెహ్రూ గారి అధ్యక్షతన ఏం చేయబోతా ఉంది అని అంటే భారతదేశంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలాగా ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. మరి ఈ కమిటీ అనేది ప్రణాళికలను రూపొందించిందంటే రూపొందించలే. 1938లో ఈ సమావేశం జరిగింది అని అంటున్నాం. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభమైంది. సెకండ్ వరల్డ్ వార్ అనేది ప్రారంభమైంది. సో ఇలా రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1939లో ప్రారంభమైంది. సో ఇలా ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కారణంగా నెహ్రూ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిటీ, జాతీయ ప్రణాళిక కమిటీ తన రిపోర్ట్ని అనేది ఇవ్వలేకపోయింది. సో మరి తర్వాత ఇచ్చిందంటే ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఈ రిపోర్ట్ని అని అంటే 1948లో ఇవ్వడం జరిగింది. అంటే ఒక 10 years తర్వాత నెహ్రూ గారి కమిటీ ఏం చేసింది అని అంటే ఇగో ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ని భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి అందజేయడం జరిగింది. సో ఇలా ఎందుకు లేట్ అయ్యింది? మరి జాతీయ ప్రణాళిక కమిటీకి అనంటే రెండవ ప్రపంచ యుద్ధం కారణం అని చెప్పేసి నెహ్రూ గారి అధ్యక్షతన ఏర్పడినటువంటి కమిటీ చెప్పి ఆ రిపోర్ట్ని 1948లో ఇచ్చింది అని అంటున్నాం. కానీ ఈ కమిటీని ఎప్పుడు ఫామ్ చేశారు అని అంటే 1938లో దీన్ని ఫామ్ చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన ఫామ్ చేశారు ఈ కమిటీని అని అంటే సో ఈ కమిటీని సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ గారి అధ్యక్షతన జాతీయ ప్లానింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది జాతీయ కాంగ్రెస్ సుభాష్ చంద్రబోస్ గారు 1938 అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు అని గుర్తుంచుకోవాలి. ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని అంటే 1948లో రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా భారతదేశానికి ప్రణాళికలు అవసరము అని చెప్పేసి మాట్లాడినటువంటి ఫస్ట్ నేషనల్ లీడర్ ఎవరు అని అంటే మనం సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఏమంటున్నాం? భారతదేశానికి మొదటిసారి ప్రణాళికలు అవసరం అని చెప్పి మాట్లాడిన జాతీయ నాయకుడు, నేషనల్ లీడర్ ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో ఇలా అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు అవుతుంది అని అంటున్నాం. మరి సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ అని అంటున్నాం. సో అలాగే ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ తన రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చింది అని అంటే 1948లో ఇచ్చింది అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రణాళికలు అనేవి స్వతంత్రానికి పూర్వం ఇలా వీటిని డిజైన్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాశారు. 1938లో సుభాష్ చంద్రబోస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఇక్కడి వరకు క్లియర్గా తెలుసుకున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే 1944కి వెళ్ళాలి మనం. సో ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో తెలుసుకుంటున్నాం. రష్యా ప్రణాళికలు ఎప్పుడు ఆలోచన చేశారు, వాటిని ఎప్పుడు ప్రారంభించారు, ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చింది, భారతదేశంలో మొదటిసారి ప్రణాళికలపైన రాసినటువంటి గ్రంథం ఏంది, ప్రణాళికలకి సంబంధించి మొదటిసారి ఎవరు కమిటీని ఫామ్ చేశారు, ఇప్పుడు దాని నుంచి మనం నేర్చుకుంటున్నటువంటిది 1944కి. సో ఇదంతా కూడా ఒక క్రొనలాజికల్ ఆర్డర్. చరిత్రలో భారతదేశానికి, ప్రపంచ దేశాలకి సంబంధించి ప్రణాళికల అంశాలని కూడా ఇయర్ టు ఇయర్ మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. 1938 తర్వాత 1944కి వస్తున్నాం. సో ఈ 1944లో బాంబే ప్రణాళిక అనేది తీసుకురావడం జరిగింది. ఏ ప్రణాళిక అనేది తీసుకొచ్చారు అని అంటున్నాం? బాంబే ప్రణాళిక అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది ఇది? 1944లో తీసుకురావడం జరిగింది. దీన్ని 2 దశలుగా ప్రచురించడం జరిగింది. అంటే 2 phases ప్రచురించారు. ఎప్పుడెప్పుడు ప్రచురించారు అంటే ఫస్ట్ ఫేజ్ వచ్చి 1944లో ప్రచురించడం జరిగింది. ఇక 1945లో
సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా దీన్ని ఈ బాంబే ప్రణాళికని ప్రచురించడం జరిగింది. సో దీనికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా నేను ఈ ఎకానమీలో మీకు చెప్పబోతా ఉన్నా. 1943లోనే భారతదేశానికి ప్రణాళికలు అవసరం, తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అని చెప్పేసి బాంబే ప్రణాళికను రచించడం జరిగింది. మరి ఈ బాంబే ప్రణాళికలను రచించేందుకు ఎవరు రచించారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాగా ఒక్కరు రచించారని అంటే కాదు. ఈ బాంబే ప్రణాళికను ఒక 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి 8 మంది సభ్యులుగా జాయిన్ అయి వారే ఈ బాంబే ప్రణాళికను తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. అంటే ఇప్పుడు బాంబే ప్రణాళికలో మొత్తం ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అని అంటున్నాం? 8 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అని అంటున్నాం. వారెవరు అని అంటే జేఆర్డి టాటా, ఘన్శ్యామ్ దాస్ బిర్లా, అర్దేషిర్ దలాల్, లాల్ శ్రీ శ్రీరామ్, అలాగే కస్తూరిబాయ్ లాల్బాయ్, అర్దేషిర్ దరబ్షా షఫ్రు, అలాగే సర్ పురుషోత్తమ దాస్, ఇతనితో పాటు జాన్ ఠాకూర్ దస్తం దాయ్ అని చెప్పేసి ఈ 8 మంది కూడా ఈ ప్రణాళికను రచించడం జరిగింది. సో ఈ 8 మంది రచించినటువంటి ప్రణాళికే మనం బాంబే ప్రణాళిక అని అంటున్నాం. ఈ ప్రణాళికకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ రెడీ చేయడం అనేది 1943లో స్టార్ట్ అయితే 1944లో మొదటిసారి బాంబే ప్రణాళికను ప్రచురించారు. ఫస్ట్ ఫేజ్ అంటున్నాం. రెండో ఫేజ్ కూడా ఉంది దీనికి. 1945లో రెండో ఫేజ్ని కూడా వెలువరించడం జరిగింది, ప్రచురించడం జరిగింది అని అంటున్నాం. అదే బాంబే ప్రణాళిక అని అంటున్నాం. ఈ బాంబే ప్రణాళికలో మొత్తం ఎంతమంది ఉన్నారు అని అంటే 8 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అని అంటున్నాం. ఎంతమంది ఉన్నారు? 8 మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. సో ఈ 8 మంది పారిశ్రామికవేత్తలకి సంబంధించి వీరి రెడీ చేసినటువంటి బాంబే ప్రణాళికలో ఏమంటున్నామనంటే ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో ఈ ప్రణాళికను ప్రచురించడం జరిగింది అని అంటున్నాం. ఏమంటున్నాం? ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ప్రణాళికను ఏ పేరుతో, బాంబే ప్రణాళికను ఏ పేరుతో ప్రచురించారు అన్నప్పుడు ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటున్నాం. సో అలాగే 1938లో ఏర్పాటు చేసిన కమిటీని ఏమంటున్నాం? నేషనల్ ప్లానింగ్ కమిటీ అంటున్నాం. 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాసినటువంటి పుస్తకాన్ని ఏమంటున్నాం? ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అని అంటున్నాం. సో ఇలా ఈ 3 నేమ్స్ని కూడా మీరు పర్టికులర్గా గుర్తుంచుకోండి. బాంబే ప్రణాళికలో ఏ పేరుతో వీరు ఈ బాంబే ప్రణాళికను ప్రచురించడం జరిగింది అని అంటే ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ బాంబే ప్రణాళిక అనేది 8 మంది పారిశ్రామికవేత్తలతో బయటికి తీసుకురావడం జరిగింది. ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ పేరుతో ప్రచురించడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఇలా వచ్చినటువంటి ఈ బాంబే ప్లాన్కి సంబంధించి 1944లో మొదటి ఫేజ్ని ప్రచురించారన్నాం కదా. దీనికి సంబంధించి 15 సంవత్సరాల కోసం 10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి అని చెప్పేసి బాంబే ప్రణాళిక చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? 15 సంవత్సరాల కాలానికి ఫర్ 15 years ఎంత వ్యయం చేయాలి అని అంటుంది అని అంటే 10,000 crores అని చెప్పేసి బాంబే ప్రణాళిక చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ బాంబే ప్రణాళికలను ఎంతమంది రచించారు? 8 మంది పారిశ్రామికవేత్తలు బాంబే ప్రణాళికలను ప్రచురించడానికి పనిచేయడం జరిగింది అని అంటున్నాం. వీరు ప్రచురించినటువంటి ఈ ప్రణాళిక, బాంబే ప్రణాళికను ఏ పేరుతో వీరు ప్రచురించడం జరిగింది అని అంటే ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాల కోసం ఈ ప్రణాళికలను వీరు తీసుకురావడం జరిగింది అని అంటే 15 సంవత్సరాల కాలానికి అని అంటున్నాం. అలాగే దీనికి సంబంధించి ఎంత వ్యయం, ఎక్స్పెండిచర్ ప్రభుత్వం నుంచి ఎంత చేయాలి అని చెప్పేసి వీరు డిమాండ్ చేయడం జరిగింది అని అంటే 10,000 crores అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ బాంబే ప్రణాళిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం ప్రణాళికలకి సంబంధించి స్వతంత్రానికి పూర్వం చూడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ప్రణాళిక గురించి ఈ పారిశ్రామికవేత్తలు చెప్పారు కాబట్టి వీరంతా కూడా పారిశ్రామికవేత్తలు అంటున్నాం కాబట్టి ఈ బాంబే ప్రణాళికను ఏమంటున్నాము అని అంటే పారిశ్రామిక ప్రణాళిక అని కూడా అంటున్నాం. సో బాంబే ప్రణాళికను ఇంకా ఏమని పిలుస్తున్నాము అని అంటే పారిశ్రామిక ప్రణాళిక అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికనే ఇంకా ఏ పేరుతో పిలుస్తున్నాము అని అంటే టాటా బిర్లా ప్రణాళిక అని చెప్పేసి కూడా అంటున్నాం. ఎందుకంటే ఇందులో జేఆర్డి టాటా ఉన్నాడు, అలాగే దాస్ బిర్లా ఉన్నారు కాబట్టి
టాటా బిర్లా ప్రణాళిక అని చెప్పేసి కూడా దీనిని మనం పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ టాటా బిర్లా ప్రణాళిక అన్న, పారిశ్రామిక ప్రణాళిక అన్న, బాంబే ప్రణాళిక అన్న, ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నా కూడా ఇదంతా కూడా 1944లో ప్రచురించినటువంటి బాంబే ప్రణాళికకి సంబంధించినటువంటి అంశంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రణాళిక లక్ష్యం ఏంది? ఇప్పుడేమో ఈ ప్రణాళికకి సంబంధించినటువంటి పేర్లు, ఈ ప్రణాళికను ఎవరు తయారు చేశారు, అలాగే ఈ ప్రణాళికకి సంబంధించి ప్రచురించినటువంటి విధానం గురించి 1944లో వచ్చినటువంటి ఈ అంశం గురించి తెలుసుకున్నాం. మరి దీని లక్ష్యం ఏంటి అని అంటే పరిశ్రమలను స్థాపించడంతో పాటు 15 సంవత్సరాల కాలంలో ప్రజల తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఏమంటున్నాం? ప్రజల తలసరి ఆదాయాన్ని, ప్రజల తలసరి ఆదాయం. దీనిని ఏమంటున్నాం ఇంగ్లీష్లో అని అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నాం. సార్ తలసరి ఆదాయం అని అంటున్నారు, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నారు. మాకు డౌట్ వస్తుంది, తలసరి ఆదాయం అంటే ఏంటి, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి, దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అని చెప్పేసి, దీన్ని ఎలా నిర్వచిస్తాము అని అంటే తలసరి ఆదాయం అంటే వెరీ వెరీ సింపుల్ అండి. ఒక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానిని ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల అందరి చేత డివైడెడ్ బై చేస్తే వచ్చేదే తలసరి ఆదాయం. దానినే మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. ఇలా ఈ తలసరి ఆదాయం ఏదైతే ఉందో దీనిని రెట్టింపు చేస్తాము అని చెప్పేసి కూడా ఈ బాంబే ప్రణాళికలో చెప్పడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇలా రెట్టింపు చేయడానికి సంబంధించినటువంటిదే బాంబే ప్రణాళిక అని అంటున్నాం. మరి ఈ బాంబే ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది అని అంటే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని పారిశ్రామిక ప్రణాళిక అంటున్నాం. ఈ పారిశ్రామికవేత్తలు కలిసి తయారు చేసినటువంటి ప్రణాళిక కాబట్టి దీన్ని పారిశ్రామిక ప్రణాళిక అంటున్నాం. సో ఇలా ఈ బాంబే ప్రణాళిక అనేది మొదటిసారి స్వతంత్రానికి పూర్వం ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో ప్రచురించబడింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత వచ్చినటువంటి ప్రణాళిక, ఈ బాంబే ప్రణాళికకి సంబంధించి మరికొన్ని అంశాలు ఏంటి అని అంటే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పిన. సో ఈ తలసరి ఆదాయ రెట్టింపు కోసం ఏమేం చేయాలి అనుకుంటున్నారు అంటే వ్యవసాయ రంగాన్ని 130% పెంచాలి అనేటువంటి టార్గెట్ను విధించుకోవడం జరిగింది. అలాగే పారిశ్రామిక రంగాన్ని 500% పెంచాలి. అలాగే సేవా రంగాన్ని, సర్వీసెస్ని 200% పెంచాలి. అప్పుడు ప్రజల తలసరి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పేసి బాంబే ప్రణాళికలో వివరించడం జరిగింది. ఏ రంగాన్ని ఎంత శాతం పెంచాలి అని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే వ్యవసాయ రంగాన్ని 130% పెంచాలి 15 సంవత్సరాల కాలంలో బాంబే ప్రణాళిక స్టార్ట్ అవుతే. ఆ తర్వాత పారిశ్రామిక రంగాన్ని 500% పెంచాలి. అలాగే సేవా రంగాన్ని 200% పెంచాలి అని చెప్పేసి ఈ బాంబే ప్రణాళికను రచించినటువంటి ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానిలో బాంబే పారిశ్రామికవేత్తలు 8 మంది ఈ అంశాలను ప్రచురించడం జరిగింది. ఇక ఈ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రణాళికలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది అని కూడా మనం తెలుసుకున్నాం. ఇక దీని తర్వాత ప్రణాళికలకి సంబంధించి నెక్స్ట్ వచ్చినటువంటిది గాంధీ ప్రణాళిక అని అంటున్నాం. సార్ ఈ గాంధీ ప్రణాళిక ఎప్పుడు రావడం జరిగింది సార్ అని అంటే గాంధీ ప్రణాళిక అనేది ఎప్పుడు రావడం జరిగింది అని అంటే గాంధీ ప్రణాళిక అనేది 1944లోనే రావడం జరిగింది. ఏదొచ్చింది అని అంటున్నాం, గాంధీ ప్రణాళిక అనేది మనకు 1944లోనే రావడం జరిగింది అని అంటున్నాం. సో బాంబే ప్రణాళికను ప్రచురించిన తర్వాతనే ఈ గాంధీ ప్రణాళికను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ గాంధీ ప్రణాళికను ఎవరు తీసుకొచ్చారు అని అంటే శ్రీమన్ నారాయణ అని గాంధీజీకి సంబంధించినటువంటి పెద్ద ఫాలోవర్. అంటే గాంధీజీ ఇచ్చినటువంటి ఆదేశాలను, గాంధీ గారు ఇచ్చినటువంటి సూత్రాలను, గాంధీజీ గారు చెప్పినటువంటి అంశాలను బాగా అమలు చేయాలి, ఫాలో కావాలి అనేటువంటి వ్యక్తే ఈ శ్రీమన్ నారాయణ అగర్వాల్ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ శ్రీమన్ నారాయణ అగర్వాల్ గారు గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. బాంబే ప్రణాళికనేమో 8 మంది రూపొందించారు. వారంతా కూడా పారిశ్రామికవేత్తలు అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం, టాటా, బిర్లా. సో ఇలా వీరందరూ కూడా రూపొందించారు. మరి గాంధీ ప్రణాళికను రూపొందించింది ఎవరు? స్వతంత్రానికి పూర్వం అని మీకు ఎక్కడైనా వస్తే
మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు ఈ ప్రణాళికను రూపొందించారు అని అంటున్నాం. సో ఇతను దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని అంటే గాంధీజీ సిద్ధాంతాలకి ప్రాధాన్యతని ఇస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు అని అంటున్నాం. మరి ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, చిన్న పరిశ్రమలకి ప్రాధాన్యతను ఇచ్చినటువంటి ప్రణాళిక ఏది అని అంటే స్వతంత్రానికి పూర్వం గాంధీ ప్రణాళిక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీన్ని తయారు చేసింది శ్రీమన్నారాయణ అగర్వాల్. దీనిలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే గాంధీజీ సిద్ధాంతాలకి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా గ్రామాలలో ఉన్నారు కాబట్టి ఆ గ్రామాలలో ఉండేటువంటి వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పినటువంటి ప్రణాళిక గాంధీ ప్రణాళిక. ఈ ప్రణాళికకి సంబంధించి వ్యయం ఎంత చేయాలి అని చెప్పేసి చెప్పారు అని అంటే ఈ ప్రణాళికకి 3,500 కోట్ల రూపాయల వ్యయాన్ని చేయాలి అని చెప్పేసి ఈ శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు చెప్పడం జరిగింది. ఇదే గాంధీ ప్రణాళిక, గాంధేయ ప్రణాళిక అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. బాంబే ప్రణాళిక, గాంధీ ప్రణాళిక, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రణాళిక ఏది అని అంటే నెక్స్ట్ ప్రణాళిక వచ్చి గాంధీ ప్రణాళిక తర్వాత నెక్స్ట్ ప్రణాళిక వచ్చి నెక్స్ట్ ప్రణాళిక ఏమంటున్నాము అంటే ప్రణాళికాభివృద్ధి డిపార్ట్మెంట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో భారతదేశానికి స్వతంత్రం రాలేదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ గాంధీజీ ఫాలోవర్స్ కానీ ప్రణాళికల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇదే 1944లో బాంబే ప్రణాళిక వచ్చిన సమయంలో, గాంధీ ప్రణాళిక వచ్చిన సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రణాళికాభివృద్ధి డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రణాళికాభివృద్ధి డిపార్ట్మెంట్కి ఎవరు ప్రాతినిధ్యం వహించారు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రణాళికకి అని అంటే ఈ అద్దీషర్ దలాల్ గారు దీనికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇతని ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ అద్దీషర్ దలాల్ ఆధ్వర్యంలో ప్రణాళికాభివృద్ధి డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. ఈ ప్రణాళికాభివృద్ధి డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అద్దీషర్ దలాల్ పేరు మనం ఎక్కడ విన్నాము అని అంటే బాంబే ప్రణాళికలో ఉండడం జరిగింది. ఇతను ఏరు బాంబే ప్రణాళికలో ఇతను ఉన్నాడు. మనం చెప్పినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలలో ఈయన కూడా ఒకడు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో అలా ఈ బాంబే ప్రణాళికకి సంబంధించి ఇతను ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఈ బాంబే ప్రణాళికలో ఉన్నటువంటి అద్దీషర్ దలాల్ ఆధ్వర్యంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ప్రణాళిక అభివృద్ధి డిపార్ట్మెంట్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా తీసుకొచ్చినటువంటి ఈ బాంబే ప్రణాళికకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేసి ప్రణాళికల మీద పనిచేయండి అని చెప్పేసి చెప్పింది. సో ఇది ఏం చేసింది ఈ డిపార్ట్మెంట్, అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఏం చేసింది అని అంటే ఇది భారతదేశానికి సంబంధించి స్వల్పకాల, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసి ఇచ్చింది. సో ఇలా స్వల్పకాల, దీర్ఘకాలిక ప్రణాళికలు భారతదేశానికి అవసరమని చెప్పేసి చెప్పింది ఎవరు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ వారు చెప్పడం జరిగింది అని అంటున్నాం. దీన్ని ఎవరు ఏర్పాటు చేసినారు అని అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది అని అంటే దీనిని అద్దీషర్ దలాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. సో ఇతను ఒక పారిశ్రామికవేత్త. బాంబే ప్రణాళికను రచించినటువంటి 8 మందిలో అద్దీషర్ దలాల్ ఒకరు అని చెప్పేసి మనం ఇక్కడ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా 1944లో మొత్తం 3 ప్రణాళికల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఒకటేమో బాంబే ప్రణాళిక, రెండోదేమో గాంధీ ప్రణాళిక, మూడోదేమో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక అభివృద్ధి డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ 3 ప్రణాళికల గురించి కూడా చాలా క్లియర్గా మనం 1944వ సంవత్సరంలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు 1945వ సంవత్సరానికి వస్తున్నాం. ఈ 1945 సంవత్సర కాలంలో ప్రణాళికలను గురించి చెప్పినది ఎవరు అని అంటే ఈ ప్రజా ప్రణాళిక పేరుతో దీన్నే పీపుల్స్ ప్లాన్ అని చెప్పేసి కూడా అంటున్నాం మానవత రాయ్. సో కార్మిక సంఘాలకి సంబంధించినటువంటి లీడర్ 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఈ మానవత రాయ్, ఎంఎన్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఇతను ప్రణాళికలను తయారు చేయడం జరిగింది భారతదేశానికి సంబంధించి.
1945లో పీపుల్ ప్లాన్ అనేది వచ్చింది. దీన్నే ప్రజా ప్రణాళిక అని అంటున్నాం. ఈ ప్రజా ప్రణాళికలను తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఎంఎన్ రాయ్ గారు అని అంటున్నాం. సో మరి ఎంఎన్ రాయ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ ప్రణాళిక 10 సంవత్సరాల కాలానికి 15,000 కోట్ల వ్యయం చెయ్యాలి అని చెప్పేసి ఎంఎన్ రాయ్ గారు చెప్పడం జరిగింది. ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాల కోసం 15,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి అని చెప్పేసి ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. సో ఈయన దేనికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ఎంఎన్ రాయ్ గారు ఈ ప్రజా ప్రణాళికలో అనంటే వ్యవసాయం, అలాగే పరిశ్రమలు, దాంతోపాటు వినియోగ వస్తువులకి సంబంధించి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఎంఎన్ రాయ్ గారు తీసుకొచ్చినటువంటి ప్రజా ప్రణాళిక, దీన్నే పీపుల్ ప్లాన్ అని అంటున్నాం. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1945లో వచ్చింది. దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఎంఎన్ రాయ్ గారు తీసుకురావడం జరిగింది. ఇది 15 సంవత్సరాల కాలానికి 15,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేయాలి అని చెప్పేసి ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. సో దీనినే ఏమంటున్నాము అని అంటే సామాజిక ప్రణాళిక అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఏమంటున్నాం? ఇది సామాజిక ప్రణాళిక, పారిశ్రామిక ప్రణాళిక అని దేన్ని అన్నాము మనము అని అంటే బాంబే ప్రణాళికను ఏమన్నాము? పారిశ్రామిక ప్రణాళిక అని అన్నాం. బాంబే ప్రణాళిక, పారిశ్రామిక ప్రణాళిక. ఇక్కడ పీపుల్ ప్రణాళిక ఏదైతే ఉందో ఇది సామ్యవాద సామాజిక ప్రణాళిక అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. సో ఇలా ఈ ప్రణాళికకి ఎవరు ప్రాధాన్యం ఇచ్చారు అని అంటే ఎంఎన్ రాయ్ గారు ప్రాధాన్యం ఇచ్చారు అని గుర్తుంచుకోవాలి. వినియోగ వస్తువులకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ప్రాధాన్యతను ఇచ్చారు అని అంటున్నాం. ఇక పరిశ్రమలను అమలు చేసేందుకు ప్రభుత్వ ఆధీనంలో అవన్నీ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు రష్యాలో అమలు చేసినటువంటి ప్రణాళికలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అలానే భారతదేశంలో కూడా అమలు చేసేటువంటి ప్రణాళికలు, పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలను జాతీయకరణం చేయాలి, నేషనలైజేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పింది కూడా ఈ ఎంఎన్ రాయ్ గారు ప్రజా ప్రణాళికలో చెప్పడం జరిగింది. ఏమని? ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వీటిని జాతీయకరణ చేయాలి, జాతీయం చేయాలి, నేషనలైజేషన్ చేయాలి అని చెప్పింది ఎంఎన్ రాయ్ గారు. అలా చెప్పడం జరిగింది అని అంటున్నాం. అలాగే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. ఏ రంగాన్ని? పీపుల్ ప్లాన్లో ఎంఎన్ రాయ్ గారు ఏం చెప్పారు అని అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, పరిశ్రమలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలను కూడా జాతీయకరణం చేయాలి, నేషనలైజేషన్ చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ప్రణాళికను మనం సామ్యవాద లక్షణాలు ఉన్నటువంటి ప్రణాళిక అని అన్నాం. బాంబే ప్రణాళికలను పారిశ్రామిక లక్షణాలు ఉన్నటువంటి ప్రణాళికగా చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ 1945కి సంబంధించినటువంటి ప్రణాళిక అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1946కి వస్తూ ఉన్నాం. ఈ 1946లో ఏమొచ్చింది అని అంటే హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డును ఎవరు ఏర్పాటు చేసినారు అని అంటే తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఏంటి? తాత్కాలిక ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది. బ్రిటిష్ వారికి సంబంధించి 1947లో స్వతంత్రం అనేది భారత్కి వస్తుంది కదా. 1947 ఆగస్టు 15 కంటే ముందే భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం, టెంపరరీ గవర్నమెంట్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది? ఇంకా మనకు స్వతంత్రం రాబోతా ఉంది, మరి భారతదేశంలో ప్రణాళికలు అమలు చేయాలా వద్దా, ప్రణాళికలు అమలు చేస్తే ఎలాంటి ప్రణాళికలు తీసుకురావాలి అని చెప్పడం కోసం ఈ హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ని ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? భారతదేశంలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అంటున్నాం. సో ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ 1946 హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ స్టడీ చేసి ఏం చెప్పింది అని అంటే భారత స్వతంత్రం వచ్చే కంటే ముందే ఈ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది అని అన్నాం కదా. అది ఏర్పాటు చేసినటువంటి హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ ఏం చెప్పింది అని అంటే ఇది భారతదేశానికి సంబంధించి స్థిర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిఫారసు చేసింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందు భారతదేశానికి స్థిర ప్రణాళికలు అవసరమని చెప్పినటువంటి వారు ఎవరు అనంటే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా
ఈ హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ ఏం చెప్పింది అని అంటే భారతదేశానికి ఫిక్స్డ్ ప్లానింగ్ స్థిర ప్రణాళికలు అవసరము అని చెప్పేసి చెప్పింది. సో ఇలా ఇది ప్రణాళికలకి సంబంధించి అభివృద్ధి సమస్యలను అధ్యయనం చేసింది. స్థిర ప్రణాళికలు అవసరము అని చెప్పేసి భారత ప్రభుత్వానికి తాత్కాలిక ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పిన మీకు 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి నేషనల్ ప్లానింగ్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది 1948లో రావడం జరిగింది. సో అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నారు అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారు ఫస్ట్ టైం ప్రణాళికల గురించి మాట్లాడినటువంటి జాతీయ నాయకుడిగా కూడా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సో అలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది నివేదికను అందజేయడం జరిగింది. 1948లో అందజేసింది ఈ నివేదికను అంటున్నాం. 1938లో కమిటీ వేస్తే దాన్ని పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అలా 1948లో 1948లో ఈ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది సబ్మిటెడ్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది భారతదేశ ప్రణాళికలకి సంబంధించి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు లేట్ అయింది సరేనంటే నేను మీకు అక్కడ చెప్పిన రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 1939 నుంచి 1944 వరకు జరిగినటువంటి సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించి ఈ ప్రణాళిక కమిటీ ఏదైతే ఉందో నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వడానికి ఆలస్యమైంది. అలా 1948లో జాతీయ నేషనల్ కాంగ్రెస్ వేసినటువంటి కమిటీ రిపోర్ట్ 1948లో వచ్చింది అని అంటున్నాం. సో ఇక దీని తర్వాత 1950లో జయప్రకాష్ నారాయణన్ గారు కూడా ఒక ప్రణాళికను తీసుకురావడం జరిగింది. ఆ ప్రణాళికనే సర్వోదయ ప్రణాళిక అని అంటున్నాం. ఈ సర్వోదయ ప్రణాళికలను ఎవరు తీసుకొచ్చారు అని అంటే జయప్రకాష్ నారాయణన్ గారు తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఇలా 1950 మార్చ్ 15 వరకు కూడా భారతదేశంలో స్వతంత్రానికి ముందు ఈ ప్రణాళికలు అనేవి అమలు చేయడం జరిగింది. ఈ ప్రణాళికలను ఇలా డిజైన్ చేయడం జరిగింది, అమలు చేయలేదు, ఇలా డిజైన్ చేశారు ప్రణాళికలను అని అంటున్నాం. ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ టైం 1934లో భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాశాడు అని అన్నాం. 1938లో భారతదేశానికి సంబంధించి ప్రజల జీవన వ్యయాన్ని పెంచేందుకు, జీవన ప్రమాణాలను పెంచేందుకు నేషనల్ ప్లానింగ్ కమిటీ పేరుతో సుభాష్ చంద్రబోస్ గారు నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినారు అని చెప్పినాం. ఆ తర్వాత బాంబే ప్రణాళిక 1944లో వచ్చింది అని చెప్పినాం. ఇదే 1944లో గాంధీ ప్రణాళిక వచ్చింది. ఇదే 1944లో ప్రణాళిక అభివృద్ధి డిపార్ట్మెంట్ పేరుతో బ్రిటిష్ వాళ్ళే ఒక ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నాం. ఆ తర్వాత 1945లో పీపుల్ ప్లాన్ అనేది వచ్చింది, దాన్నే ప్రజా ప్రణాళిక అంటున్నాం. దీన్ని ఎంఎన్ రాయ్ గారు తీసుకొచ్చారు అని అంటున్నాం సామ్యవాద లక్షణాలతోటి. ఆ తర్వాత 1946లో హై లెవెల్ అడ్వైజరీ బోర్డుని ఏర్పాటు చేసి భారతదేశంలో ప్రణాళికలు ఎలా ఉండాలి అని చెప్పేసి అడగడం జరిగింది అని అన్నాం. అదే 1948లో 1938లో సుభాష్ చంద్రబోస్ గారు వేసినటువంటి కమిటీ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది రిపోర్ట్ని ఇచ్చింది అని అన్నాం. 1950లో సర్వోదయ ప్రణాళిక అనేది తీసుకొచ్చారు అని అన్నాం జయప్రకాష్ నారాయణన్ గారు. ఇదే 1950 మార్చి 15న ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటయ్యింది అని అంటున్నాం. మార్చి 15న ప్రణాళిక సంఘం ఏర్పాటయ్యింది. దీనికి సంబంధించి మనం క్లాస్ మొదట్లోనే చెప్పుకున్నాం. ఈ ప్రణాళిక సంఘాన్ని 1950 మార్చి 15న జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ప్రణాళిక సంఘాన్ని అని చెప్పేసి చెప్పినాం. మరి ఇలా ప్రణాళిక సంఘం అనేది ఏర్పడింది. సో ఇంతకుముందు మనం డిఫరెంట్ ప్రణాళికల గురించి చర్చించినాం. ఈ ప్రణాళికలు ఏవైనా అమలైనాయా భారతదేశంలో అంటే కాలే. సో ఈ ప్రణాళికలను జస్ట్ రూపొందించిర్రు, డిజైన్ చేసిర్రు, ప్రచురించిర్రు, కానీ ఎక్కడా అమలు చేయలే. అలా అమలు చేయలేదు కాబట్టి ఈ ప్రణాళికలను ఏమన్నారు అని అంటే పేపర్ ప్లాన్స్ అని చెప్పేసి అన్నారు. ఏమన్నారు? సో స్వతంత్రానికి ముందు భారతదేశంలో రూపొందించినటువంటి ప్రణాళికలన్నీ కూడా పేపర్ ప్లాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రణాళికలను అమలు చేయలేదు కాబట్టి వాటిని పేపర్కే పరిమితమైనటువంటి ప్రణాళికలుగా
మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవే పేపర్ ప్లాన్స్ అంటున్నాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి సర్వోదయ ప్రణాళిక కానీ, ప్రజా ప్రణాళిక కానీ, గాంధీ ప్రణాళిక కానీ, బాంబే ప్రణాళిక కానీ, ఈ ప్రణాళికలన్నీ కూడా జస్ట్ పేపర్ ప్లాన్స్, ఆలోచనలు జస్ట్ ఎగ్జిబిట్ చేశారు, అవి పేపర్ మీద పెట్టారు. అంతేగాని ఇది ఏ ప్రణాళిక కూడా అమలు కాలే. ఇక ముందు ప్రణాళికలు అమలు అవుతాయి. ఎందుకు అనంటే భారత ప్రభుత్వం 1950 మార్చి 15న ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది, ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేసింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక ప్రణాళికలు అమలు కాబోతున్నాయి. సో ఈ ప్రణాళికకి సంబంధించి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ అనేది జరిగింది. సో ఇదే 1950 ఎప్పుడు అని అంటున్నా 1950లో ఎప్పుడు అని అంటే ఫిబ్రవరి 15న ఫిబ్రవరి 15న అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఎవరు అని అంటే ఆర్కే షణ్ముగం శెట్టి ఉన్నారు. ఎప్పుడు 1950లో ఆర్థిక మంత్రిగా, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నట్లు భారతదేశ ఆర్థిక మంత్రిగా, అప్పుడు భారతదేశ ఆర్థిక మంత్రి ఎవరు అని అంటున్నాం ఆర్కే షణ్ముగం శెట్టి. సో ఈయన ఆర్థిక మంత్రి భారతదేశానికి, ఫినాన్స్ మినిస్టర్. ఈ ఫినాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏమని ప్రకటించారు అని అంటే అప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్లో 1950లో ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో భారతదేశానికి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పేసి 1950 ఫిబ్రవరి 15న ఎవరు ప్రకటించారు అని అంటే అప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి గారు అనౌన్స్ చేయడం జరిగింది అని చెప్పేసి, ప్రకటించడం జరిగింది అని చెప్పేసి మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. అలా ప్రకటించిన తర్వాతనే మార్చి 15, 1950న క్యాబినెట్ సమావేశం అనేది జరిగింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన సమావేశమైనటువంటి కేంద్ర మంత్రులు, క్యాబినెట్ మంత్రులు ఏం చేశారు అని అంటే ప్రణాళికా సంఘానికి ఆమోదం తెలపడం జరిగింది. సో మనం ఇలా ఆమోదం తెలిపినటువంటి అంశంతో లెసన్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చిన. సో ఈ లోపు మనం ఎక్కడెక్కడికి వెళ్ళినాం? రష్యాకి వెళ్ళినాం, అమెరికాకి వెళ్ళినాం, అలాగే భారతదేశంలో తయారైనటువంటి ప్రణాళికల గురించి, స్వతంత్రానికి ముందు వచ్చినటువంటి కమిటీల గురించి, వాటికి సంబంధించినటువంటి అంశాలని గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకున్నాం. మరి ఈ ప్రణాళికా సంఘానికి సంబంధించి 1950 మార్చి 15న ఏర్పడినటువంటి ఈ ప్రణాళికా సంఘానికి సంబంధించి నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఏర్పడింది అని అంటున్నాం. అంటే దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏమైనా సవరణ చేశారా, రాజ్యాంగంలో ఏమైనా ఏమైనా అంశాలను పొందుపరిచారా ప్రణాళిక సంఘానికి అని అంటే లేదు. కాబట్టి దీన్ని ఏమంటారు అని అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ అని అంటున్నాం. ప్రణాళికా సంఘాన్ని ఏమంటున్నాం? సో ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ అని అంటున్నాం. సో ఇక దీనికి సంబంధించి చట్టపరమైనటువంటి నిర్ణయాలను ఏమైనా తీసుకున్నారా దీనికి సంబంధించి అని అంటే సో శాసనపరమైనటువంటి నిర్ణయాలను కూడా ఏం తీసుకోలే. కాబట్టి దీన్ని నాన్ స్టాట్యుటరీ బాడీ అని అంటున్నాం, అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాం. దేనిని అని అంటే ప్రణాళికా సంఘాన్ని అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రణాళికా సంఘం అనేది కేవలం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారానే ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మిమ్మల్ని క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటే ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగానికి సంబంధించిందా, దీనికి సంబంధించి ప్రణాళికా సంఘానికి సంబంధించి చట్టపరంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అంటే ఈ రెండు కూడా రాంగ్ అండి. కేవలం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం వల్ల మాత్రమే, కేంద్ర మంత్రిమండలి నిర్ణయం వలన మాత్రమే ప్రణాళికా సంఘం అనేది ఏర్పడింది. కాబట్టి ఇది కేంద్ర క్యాబినెట్ నిర్ణయం వలన ఏర్పడింది. దీనికి రాజ్యాంగంతో సంబంధం లేదు, అలాగే చట్టపరమైనటువంటి శాసనపరమైనటువంటి నిర్ణయాలను కూడా ప్రణాళికా సంఘానికి సంబంధించి తీసుకోలేదు అని చెప్పేసి మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని మీరు వెరీ వెరీ ఫోకస్గా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక ఈ ప్రణాళికా సంఘానికి సంబంధించి కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ఏర్పడింది అని అంటున్నాం. మరి ఈ ప్రణాళికా సంఘం అనేది ప్రభుత్వానికి కేవలం సలహా సంస్థ మాత్రమే, అడ్వైజరీ బోర్డ్. కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం అనేది ఎలా వ్యవహరించింది అని అంటే జస్ట్ అడ్వైజరీ బోర్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా సలహా సంస్థగా మాత్రమే ప్రణాళికా సంఘం అనేది భారత ప్రభుత్వానికి వ్యవహరించడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అలాగే
ఈ ప్రణాళికకి సంబంధించి ప్రధానమైనటువంటి విధి ఏంటి అని అంటే ప్రణాళికలను తయారు చేయడం అనేది ప్రణాళికా సంఘానికి సంబంధించి ప్రధానమైన విధి. మరి భారతదేశంలో 12 ప్రణాళికలు వచ్చినాయి. ఈ ప్రణాళికలను తయారు చేసింది ఎవరు అని అంటే ప్రణాళికా సంఘం అని అంటున్నాం. మరి ఈ ప్రణాళికా సంఘానికి ఒక ఆఫీస్ కార్యాలయం అనేది ఉంది. సో దాన్ని ఏమంటున్నాము మనము అని అంటే యోజనా భవన్ అని అంటున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో యోజనా భవన్ ఉంటుంది. ఈ యోజనా భవన్నే ప్రణాళికా సంఘం అని అంటున్నాం. ఇది ప్రణాళికా సంఘం కార్యాలయం అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రణాళికా సంఘం అనేది ఒక రాజ్యాంగేతర సంస్థ, అలాగే చట్టపరమైనటువంటి సంస్థ కూడా కాదు. అదే ప్రణాళికా సంఘం కేవలం ఇది కేంద్ర క్యాబినెట్ నిర్ణయం వలన ఏర్పడింది అని అంటున్నాం. మరి ఈ ప్రణాళికా సంఘానికి సంబంధించి ఒక స్ట్రక్చర్ ఉంది. సో దానికి సంబంధించి ఒక బాడీ ఉంది. సో ఆ బాడీకి సంబంధించి ఇప్పుడు ప్రణాళికా సంఘంలో ఎవరెవరు ఉంటారు, ఎవరికి సంబంధించి ఏ బాధ్యతలు ఉంటాయి అనేది కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా కార్యనిర్వాహక అధికారిగా ఎవరు ఉంటారు అని అంటే ప్రధానమంత్రి ఉంటారు. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో అతనే ప్రణాళికా సంఘానికి సంబంధించి అధ్యక్షుడిగా ఉంటాడు, లేదనంటే కార్యనిర్వాహక అధికారిగా ఉంటారు. కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు అని చెప్పేసి అడిగితే మనం చెప్పాల్సింది వైస్ ప్రెసిడెంట్. ప్రణాళికా సంఘానికి ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు అని అంటే క్యాబినెట్ హోదా కలిగినటువంటి ఒక మంత్రి ఉంటాడు, లేదంటే ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు. సో ఈ ప్రణాళిక మంత్రి అంటాం. ప్లానింగ్ మినిస్టర్ అనే అతను కూడా ఉండడం జరిగింది. అలా ఈ వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా ఎవరుంటారు అని అంటే వైస్ ప్రెసిడెంట్. సో ఇతన్నే ఉపాధ్యక్షుడు అని అంటున్నాం తెలుగులో. సో ఇలా వాస్తవ కార్యనిర్వాహాధికారి ఏమో వైస్ ప్రెసిడెంట్, జస్ట్ కార్యనిర్వాహక అధికారి ఏమో ప్రధానమంత్రి అని అంటున్నాం. ఇక ప్రణాళికా సంఘానికి సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు ఉండడం జరిగింది. ఎక్స్ అఫీషియో అని అంటే ఏంటి అని అంటే హోదాను బట్టి ఎక్కువ చైర్మన్షిప్ లాంటివి ఎవరైతే కలిగి ఉంటారో వారినే ఎక్స్ అఫీషియో అంటారు. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ముగ్గురు ఉంటారు ప్రణాళిక సంఘానికి అని అంటున్నాం. ఎవరెవరు అని అంటే ఒకరు ప్రధానమంత్రిని ఎక్స్ అఫీషియోనే అంటాము, ఇతన్నే ప్రెసిడెంట్ అంటున్నాం ప్రణాళికా సంఘానికి, ఇతన్నే కార్యనిర్వాహక అధ్యక్షుడు అని చెప్పేసి కూడా కార్యనిర్వాహక అధికారి అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. అలాగే ఆర్థిక మంత్రి ఉంటాడు, ఫినాన్స్ మినిస్టర్ కూడా ఎక్స్ అఫీషియోగా ఉంటాడు, అలాగే ప్రణాళిక మంత్రి అనే అతను కూడా ఎక్స్ అఫీషియోగా ప్రణాళికా సంఘానికి ఉండడం జరుగుతూ ఉంది. ఇక వాస్తవ కార్యనిర్వాహక అధికారి నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఉపాధ్యక్షుడు ఉంటాడు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ ఇస్తాను. ఫస్ట్ ప్రణాళికా సంఘం స్టార్ట్ అయినప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహాధికారిగా ఎవరున్నారు అని అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రణాళికా సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు, కార్యనిర్వాహాధికారి. మరి మొదటిసారి ప్రణాళికా సంఘం ఏర్పడినప్పుడు మార్చ్ 15, 1950లో వాస్తవ కార్యనిర్వాహక అధికారి ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ఇతనే ప్రణాళికలకి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది అని అంటే అప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి గుల్జరీ లాల్ నందా. ఎవరు? ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు అని అంటే అప్పుడు గుల్జరీ లాల్ నందా ఉండడం జరిగింది. సో వీరిద్దరూ కూడా గుల్జరీ లాల్ నందా అని అంటున్నాం. వీరిద్దరూ కూడా ఎవరు అని అంటే వీరిద్దరూ కూడా మొట్టమొదటిసారి ప్రణాళికా సంఘం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్రణాళికను తీసుకొచ్చినప్పుడు ఆ ప్రణాళికకి సంబంధించి అధ్యక్షుడిగా కార్యనిర్వాహాధికారిగా జవహర్లాల్ నెహ్రూ ఉంటే ఆ మొదటి పంచవర్ష ప్రణాళికకి గుల్జరీ లాల్ నందా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అప్డేట్ కావాలి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటిదే మొదటి ఉపాధ్యక్షుడిగా గుల్జరీ లాల్ నందా ఉన్నారు అని అంటున్నాం. ఇక్కడ చివరి ఉపాధ్యక్షుడిగా ఎవరున్నారు అని అంటే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. అంటే 12వ పంచవర్ష ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాం మనం. నెక్స్ట్ ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక గురించి మీకు చాలా అద్భుతంగా ఏ పాయింట్ మిస్ కాకుండా నేను కంటెంట్ని ఇస్తా. అది కరెంట్ ఎకానమీలో కూడా మీకు యూజ్ అయ్యేలాగా డిజైన్ చేద్దాం. సో ఇలా ఈ ప్రణాళికలు అనేవి మనకు అమలు చేయబడడం జరిగింది. సో ఇలా ఈ ప్రణాళికల వరకు కూడా
మీరు అప్డేట్ చేసుకోండి. ఈ ప్రణాళికలు అనేవి భారతదేశంలో ప్రారంభమైనాయి. ఇలా ప్రారంభమైనటువంటి ఈ ప్రణాళికలకి సంబంధించి ఈ ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని, స్ట్రక్చర్ని ఇదంతా కూడా తెలుసుకున్నాం. సార్ మరి ఈ ప్రణాళిక సంఘంలో మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే 7 మంది వరకు ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే 5 నుంచి 7 మంది, 5 నుంచి 7 మంది వరకు కూడా ఎవరు ఉంటారు అని అంటే ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి శాశ్వత సభ్యులు ఉంటారు. ఎవరు? పర్మనెంట్ మెంబర్స్ అని అంటున్నాం. వీరు 5 నుంచి 7 మంది ఉంటారు. ఇక దీనికి సంబంధించి ప్రణాళిక సంఘం అనేది ప్రణాళికలను రూపొందిస్తుంది. మరి ఇలా రూపొందించినటువంటి ప్రణాళికలను పరిశీలించి ఆమోదించే బాధ్యత ఎవరికి ఉంటుంది అని అంటే ఎన్డీసీకి ఉంటుంది. ఏంటి ఎన్డీసీ అని అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. దీన్నే జాతీయ అభివృద్ధి మండలి అని అంటున్నాం. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ప్రణాళికా సంఘం 1950 మార్చి 15న ఏర్పాటైన తర్వాత దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 1952 ఆగస్టు 6న ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని ఎవరు చెప్పారు అని అంటే కేంద్ర కార్యనిర్వాహక వర్గం చెప్పడం జరిగింది. అంటే ఎవరు? కేంద్ర మంత్రిమండలి ఏం చెప్పింది అని అంటే మళ్ళొకసారి మనం ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నాం కదా, ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా, ప్రణాళికలను ఇది అమలు చేయబోతుంది, ఇది తయారు చేయబోతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఒక సూపర్విజన్ ఉండేటువంటి ఎన్డీసీని ఏర్పాటు చేయాలి. అదే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఏం చేసింది అని అంటే సిఫారసు చేసింది. సో ఈ సిఫారసు తోటి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాము అని అంటే 1952 ఆగస్టు 6న అని చెప్పేసి మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ ఎన్డీసీ అనేది ప్రారంభమైంది. ఇది ఏం చేస్తుంది? ఈ ఎన్డీసీ బాధ్యత ఏంటి అని అంటే ఈ ఎన్డీసీ అనేది ప్రణాళికా సంఘం తయారు చేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి తప్పొప్పులుంటే సరిచేసి వాటిని ఆమోదిస్తుంది. అప్పుడు ఈ ఎన్డీసీ ఆమోదించిన తర్వాత ప్రణాళికా సంఘం తయారు చేసినటువంటి ప్రణాళికలు అనేవి అమల్లోకి వస్తాయి. కాబట్టి ఈ ఎన్డీసీని ఏమని పిలిచారు అని అంటే ఆల్రెడీ ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో అదే పేరుకి సూపర్ అని యాడ్ చేసి సూపర్ క్యాబినెట్ అని ఎన్డీసీని పిలవడం జరిగింది. సూపర్ క్యాబినెట్ అని దేన్ని పిలవడం జరిగింది అని మీకు ఎక్కడైనా ఎదురుపడితే ఈ సూపర్ క్యాబినెట్ అనే పదం ఎవరి కోసం వాడేవారు అంటే ఎన్డీసీ కోసం వాడేవారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీనినే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఎన్డీసీకి సంబంధించి కూడా ఇదేమైనా రాజ్యాంగపరమైన సంస్థనా అంటే ఇది కూడా రాజ్యాంగేతర సంస్థనే. దీన్ని కూడా క్యాబినెట్ ద్వారానే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ఈ ఎన్డీసీకి సంబంధించి కూడా ఎక్స్ అఫీషియోగా ఎవరుంటారు, దీనికి సంబంధించినటువంటి ఫుల్ పవర్స్ ఎవరికి ఉంటాయి అని అంటే ఇక్కడ కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ఎన్డీసీకి సంబంధించి ప్రణాళికా సంఘానికి ఎలా అయితే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో అతనే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలికి సంబంధించి కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు అని అంటున్నాం. ఇక దీని ప్రధానమైనటువంటి పని ప్రణాళికలను పరిశీలించడం, ఆమోదించడం. నేను ఆల్రెడీ చెప్పిన ఇక ఇది రాష్ట్రాలకు అలాగే ప్రణాళికా సంఘానికి సంబంధించి మధ్య సహకారం పెంపొందిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ ఎన్డీసీకి సంబంధించినటువంటి మరొక ప్రధానమైన పని ఏంటి అని అంటే ఒకటి ఇది ప్రణాళికలను పరిశీలించి ఆమోదించడంతో పాటు మరొక పని ఏంటి అని అంటే భారతదేశం ఫెడరల్ కంట్రీ. సో ఇక్కడ రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యన సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఈ రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యనగా ఎన్డీసీ అనేది ఒక వారధిగా ఉంటుంది. మొట్టమొదట ఈ ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు ఇందులో ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మాత్రమే ఇందులో సభ్యులుగా ఉండేవారు. ఎన్డీసీలో మెంబర్స్గా ఎవరు ఉంటారు అని అంటున్నాం, కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే ఉన్నారు. కానీ 1967లో పాలనా సంస్కరణలలో భాగంగా ఏం చేశారు అని అంటే కొన్ని సిఫారసులు చేయడం జరిగింది. దాంతో ఎన్డీసీ అంటే ఏమంటున్నాం, ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలి ఏదైతే ఉందో దీనిలో ముఖ్యమంత్రులు అంటే రాష్ట్రాలకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్స్ని అలాగే కేంద్ర మంత్రులని కూడా ఎవరిని సెంట్రల్ మినిస్టర్స్ని కూడా ఇందులోకి సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి తీసుకున్నారు? పాలనపరమైనటువంటి సంస్కరణలు 1967లో వచ్చినాయి. ఈ పాలనపరమైనటువంటి సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ నేషనల్
కౌన్సిల్లో సీఎంకి సంబంధించి రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే సభ్యులు కాదు, ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్స్, కేంద్రపాలిత ప్రాంతాలకి సంబంధించి ఉండేటువంటి వారిని గవర్నర్స్ని లెఫ్టినెంట్ గవర్నర్స్ అంటారు, వారు సభ్యులే. అలాగే సెంట్రల్ మినిస్టర్స్ కూడా సభ్యులుగా ఉంటారు అని చెప్పేసి ఎన్డీసీకి సంబంధించి చెప్పడం జరిగింది. అలా ప్రణాళికా సంఘం తయారు చేసినటువంటి ప్రణాళికలను పరిశీలించి వాటిని ఆమోదించేటువంటి పవర్ ఉన్నటువంటి ఎన్డీసీ ఏర్పాటైంది. దీంట్లో ఎవరు సభ్యులు, ఇది రాజ్యాంగేతర సంస్థ అని మనం నేర్చుకున్నాం. ఈ ఎన్డీసీనే సూపర్ క్యాబినెట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం, సూపర్ పవర్ క్యాబినెట్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం. దీనికి క్యాబినెట్ కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడి వరకు కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ప్రణాళికా సంఘం ఏర్పాటు గురించి చెప్పుకున్నాం, అలాగే ఎన్డీసీ జాతీయ అభివృద్ధి మండలికి సంబంధించినటువంటి అంశం గురించి చెప్పుకున్నాం, అలాగే వీటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం, ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అనేటువంటి అంశాలను గురించి మనం చాలా క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఇక దీంతో పాటు స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో పేపర్ ప్లాన్స్ అని పిలువబడేటువంటి ప్రణాళికలకి సంబంధించి రచించినటువంటి రచనల గురించి, అలాగే అంతకుముందు భారతదేశం ఎక్కడి నుంచి ఈ ప్రణాళికలను ఆదర్శంగా తీసుకుంది, ప్రపంచంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం ఏంది అనేటువంటి అన్ని అంశాలను గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం తెలుసుకుందాము అని అంటే ప్రణాళికలకి సంబంధించినటువంటి లక్ష్యాలు, ప్రణాళికలకి సంబంధించినటువంటి లక్షణాలు, ప్రణాళికలకి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రణాళిక సాధించినటువంటి విజయాలు ఏంటి, అపజయాలు ఏంటి, వీటికి సంబంధించిన బడ్జెట్ ఏంటి, వీటికి సంబంధించిన కేటాయింపులు ఏంటి అనేటువంటి అన్ని అంశాలను కూడా ముందు క్లాసులలో మళ్ళీ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాసెస్ కూడా మీకు కంటిన్యూగా వస్తాయి. సో ఈ క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.